నరేంద్ర మోడీ ఖాతాలో మరో రికార్డు చేరింది. ప్రధానిగా నమో అరుదైన రికార్డు సాధించారు. ఇందిరా రికార్డు బ్రేక్ చేశారు. 4078 రోజులు ప్రధానిగా పనిచేసిన ఘనతను సొంతం చేసుకున్నారు ఆయన. దీంతో 4077 రోజులు పనిచేసిన ప్రధానిగా ఇందిరాగాంధీ రికార్డును అధిగమించారు ఆయన. 2014 నుంచి వరుసగా 3 సార్లు ప్రధానిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఇప్పటికే 11 ఏళ్లు పాలన పూర్తి చేసుకున్నారు. 2014 మే 26న ప్రధానిగా తొలిసారి మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. 2024 జూన్ 9న ముచ్చటగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. పదకొండేళ్ల మోడీ పాలనలో ఎన్నో విజయాలు, మరెన్నో వైఫల్యాలు ఉన్నాయి. సుస్థిర పాలనకు కేరాఫ్ అడ్రస్గా మారింది నరేంద్రుడి పాలన. సాధికారిత, మౌలిక సదుపాయాలు, సమగ్రతపై ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించారు. సబ్కా సాథ్ సబ్కా వికాస్ అంటూ ముందుకెళ్తున్నారు ప్రధాని మోడీ. భారత చరిత్రలోనే తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు నమో. 2025 జూలై 25 నాటికి ఎక్కువ కాలం ప్రధానిగా పనిచేసిన రెండో వ్యక్తిగా నిలిచారు. 1964 నుంచి 1977 మధ్య నిరంతరాయంగా దేశాన్ని అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా దివంగత ఇందిరాగాంధీ పేరిట ఉన్న రికార్డును ఆయన అధిగమించారు. దేశంలో అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన వ్యక్తిగా జవహర్లాల్ నెహ్రూ నిలిచారు. ఆయన తర్వాత స్థానాన్ని కైవసం చేసుకున్నారు నమో. ప్రధానిగా మోడీ మరో టర్మ్ పూర్తి చేసుకుంటే జవహర్లాల్ నెహ్రూ పేరుతో ఉన్న రికార్డు సైతం బ్రేక్ చేసిన వ్యక్తిగా నిలుస్తారు. నెహ్రూ 1947 ఆగస్టు 15 నుంచి 1964 మే 27 వరకు 16 సంవత్సరాల 286 రోజులు ప్రధానిగా పనిచేశారు. ఇప్పటి వరకు భారతదేశానికి అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన వ్యక్తి నెహ్రూనే. మరోవైపు నుంచి చూస్తే కాంగ్రెసేతర పార్టీ నుంచి ఎక్కువ కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి కూడా మోడీని. అలాగే లోక్సభ ఎన్నికల్లో సొంతంగా మెజార్టీ సాధించిన మొదటి కాంగ్రెసేతర నాయకుడు కూడా ఆయనే. ప్రధానిగానే కాదు, సీఎంగా కూడా హ్యాట్రిక్ కొట్టారు మోడీ. 2002, 2007, 2012 గుజరాత్ ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా ఘన విజయాన్ని సాధించారాయన. పాలనలో తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు ప్రధాని మోడీ. జాతీయ భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ మౌలిక సదుపాయాల అభివృద్ధి, డిజిటల్ పరివర్తన, పేదరిక నిర్మూలన వంటి కార్యక్రమాలకు పెద్దపీట వేశారు. 2014 నుంచి నరేంద్రుడి నాయకత్వంలో భారత్ ఆర్థికంగా బలపడుతూ వస్తోంది. ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. 2016లో జరిగిన సర్జికల్ స్ట్రైక్, 2019లో జరిగిన బాలాకోట్ వైమానిక దాడి, 2025లో జరిగిన ఆపరేషన్ సింధూర్, నమో నాయకత్వంలో భారత్ బలమేంటో ప్రపంచానికి తెలుసొచ్చేలా చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అలాగే విశ్లేషణ అందించడానికి మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, ప్రధానిగా నరేంద్ర మోడీ ఇందిరాగాంధీ పేరిట ఉన్నటువంటి ఆ యొక్క రికార్డ్ని తుడిపేశారు. ఆయన ముందుకు వెళ్ళారు. అండ్ మరికొంతకాలం అంటే నెక్స్ట్ టైం కూడా పని చేస్తే నెహ్రూ అలనాటి నెహ్రూ రికార్డును కూడా అధిగమిస్తారు అంటున్నారు. ముఖ్యంగా ఈ విషయంపై బీజేపీ శ్రేణులు ఏమంటున్నాయి? ప్రధాని నరేంద్ర మోడీ పరిపాలన గురించి ఏం మాట్లాడుకోవచ్చు? తప్పకుండా రమణ, అద్భుతమైన పరిపాలన. ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఏనాడు అంటే ఆయన రెస్ట్ తీసుకోకుండా ఎవ్రీడే ప్రతిరోజు కూడా దేశం అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఒకటే ఒక నినాదం సబ్కా సాథ్ సబ్కా వికాస్ అంటూ కూడా ఆయన దేశాన్ని, ప్రపంచ దేశంలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలబెట్టేందుకు ఆయన శక్తి వంచన లేకుండా కూడా ఇప్పటి వరకు కూడా పనిచేస్తున్నారు. దానిలో భాగంగా సరికొత్త రికార్డుని కూడా నరేంద్ర మోడీ సృష్టించబోతున్నాడు. ముఖ్యంగా తన అరుదైన రికార్డు అంటే ఇందిరాగాంధీ ప్రధానిగా పనిచేసిన కాలం ఏదైతే ఉందో, ముఖ్యంగా ఇందిరాగాంధీ రికార్డు బ్రేక్ చేయబోతున్నారు నరేంద్ర మోడీ. ముఖ్యంగా 4078 రోజులు ప్రధానిగా పనిచేసిన ఘనత సొంతం ఇందిరాగాంధీ చేసుకుంటే దాదాపుగా 4077 రోజులు మాత్రమే ఇందిరాగాంధీ పనిచేసిందంటే 4078 రోజులు
ప్రధాని నరేంద్ర మోడీ పనిచేసి ఇందిరాగాంధీ రికార్డ్ ని బ్రేక్ చేశారంటే ఇక అర్థం చేసుకోవచ్చు. ఇక ఇదే కాదు, మరొకసారి దేశంలోనే బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా మనకి కాషాయం కమలం వికసిస్తూ కనిపిస్తుంది. కాబట్టి దేశంలోనే అటు నార్త్ స్టేటే కాదు, నార్త్ స్టేట్లే కాదు, దక్షిణాది రాష్ట్రాల్లో కూడా కమలం వికసిస్తుంది. అంటే ఖచ్చితంగా దీన్ని బట్టి చూస్తే మరోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపడితే మాత్రం ఇక అంటే అప్పుడు పనిచేసినటువంటి నెహ్రూ రికార్డు కూడా బద్దలయ్యే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా నెహ్రూ రికార్డుని కూడా అధిగమించబోతారు ప్రధాని నరేంద్ర మోడీ. సో ఖచ్చితంగా ఆయన ఇప్పటి వరకు కూడా అనేక దేశాలు తిరిగి మన యొక్క దేశ చరిత్ర ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది, ముఖ్యంగా దాంతోపాటు ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా, ముఖ్యంగా ఇవాళ చాలా దేశాలు చాలా గొప్పగా చెప్పుకుంటుంటాయి, కానీ ఆ విధంగా పోటీ పడే విధంగా, ప్రపంచ దేశాలతో మనం పోటీ పడే విధంగా సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే ఒక నినాదంతో దేశాన్ని అగ్రగామిగా అగ్రగామిగా ఉంచుతున్నాడు దేశాన్ని. సో అదేవిధంగా అభివృద్ధి కూడా ఆ విధంగానే దేశంలో ఉంటుంది. ఎందుకంటే భారతదేశ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కూడా మోడీ సంపాదించుకున్నారు. 2025 జూలై 25 నాటికి ఎక్కువ కాలం ప్రధానిగా పనిచేసిన రెండో వ్యక్తిగా నిలిచారు. 1964 నుంచి 1977 మధ్య నిరంతరాయంగా దేశాన్ని అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా దివంగత ఇందిరాగాంధీ పేరున్న రికార్డు కూడా అధిగమించారంటే ఇక మనం అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా అతని అంటే ఆయన పదవిలో ఉన్నప్పుడు, ఆయన నిరంతరాయంగా కూడా పనిచేస్తున్నప్పుడు నాకు తెలిసి బహుశా దేశంలో నరేంద్ర మోడీ తెలియని వ్యక్తి ఎవరు ఉండరేమో. ఎందుకంటే ఇందిరాగాంధీ కొంతమంది తెలిసి ఉండొచ్చేమో, నెహ్రూ కొంతమంది తెలిసి ఉండవచ్చేమో, కానీ నరేంద్ర మోడీ తెలియని వ్యక్తి ప్రపంచంలో ఎవరు కూడా ఉండకపోవచ్చు. అంత అత్యధికంగా ఫాలోయింగ్ ఉన్న ప్రధానమంత్రుల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఒకటంటే అర్థం చేసుకోవచ్చు ఇక మన దేశాన్ని ఏ విధంగా అగ్రగామిగా నిలిపారో. సో ఏదేమైనా సరే ఈ రికార్డు మాత్రం చాలా హ్యాపీగా ఇటు బీజేపీ శ్రేణులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తపరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 4077 రోజులు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా పనిచేస్తే 4078 రోజులు పనిచేసి ఇందిరాగాంధీ రికార్డుని బ్రేక్ చేశారు. కాబట్టి సో బీజేపీ శ్రేణులందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. బీజేపీ శ్రేణులు ఫీల్ కావడం కాదు రమణ, మొత్తం దేశవ్యాప్తంగా కూడా చాలా మంది భారతదేశ ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సైదులు.